హాయ్ అండి, మిడిల్ క్లాస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే అండి, బొచ్చులు రాగండి వెనక్కి పెట్టుకోవా రోడ్డు మీద. ఇక చేపల మార్కెట్కి వచ్చామండి. ఇక బొచ్చులు అయితే తీసుకున్నాము. పిల్లలు అయితే చేపలు అడిగారు, 2 బొచ్చులు తీసుకున్నాము. ఇప్పుడు తీసుకొని కాపక్కన లేట్ అవుతుంది అంటుంది. ఈ 2 తీసుకున్నామండి. వాళ్ళు ఏమడిగారు? చూడండి అయితే మీ చేపలు చూడండి, రొయ్యలు కూడా ఉన్నాయండి. ఇక మార్కెట్ అంటే రొయ్యలు, పీతలు, చేపలు, రాగండ్లు. ఎత్తానమ్మా ఈగుండే. 150 బొచ్చులు 200. రేట్లు 320, 300. చూడండి, శుభ్రంగా ఇంటిగా చేసేవాళ్ళు లేరు, శుభ్రంగా చేపిస్తున్నాను. దాంట్లో జనం వచ్చిందా? కవరీ సార్ జనద్దులమ్మ జనైవా బిజీగానే ఉందండి. సండవాళ్ళు చూసారు కానీ నంబర్ 1 ఉంటాయి చేపలు ఇవి. సండవాళ్ళు, రొయ్యలు. మార్కెట్ ఎంత ఇవాళ కొద్దిగా పర్వాలేదండి. మీ దగ్గర తీసుకున్నాను. పాట ఆడిద్దని మామూలు పాట ఆడదు. సాయిరా, మా సాయిని ఇద్దరం వచ్చామండి. సాయి ముంజులు, చింత చిగురు, చూసారుగా రాగి జావా. ఏ సాయి మార్కెట్కి వెళ్దామా? చేపల మార్కెట్ అయిపోయిందిగా. కూరగాయలు తీసుకున్నావా? చేప తీసుకున్నాను. చేపల మార్కెట్ అయిపోయిందండి. ఇంకా కూరగాయల మార్కెట్కి వచ్చేసాము. ఎప్పుడన్నా అంటే డైలీ రాం కదా, 2 వారాలకు ఒకసారి వస్తూ ఉంటాము. దగ్గర తీసుకుంటామండి. బాగా ఇచ్చింది పాపం. దొండకాయలు 1/2 కేజీ అమ్మా. పెట్టావా? బెండకాయ 1/2 కేజీ. దోసకాయ 1/2 కేజీ అమ్మా. వంకాయ ఎంత 1/2 కేజీ? 30. ఇవి 1/2 కేజీ.
ఒక కేజీ अभी से ना చాచా మీరు ఎక్కువ వేస్తారని కాదు మార్కెట్ పెద్ద మార్కెట్ అండి. అటు వెళ్తే బాగా జనం ఎక్కువ ఉంటారు. మార్కెట్ అయితే అయిపోయిందండి. ఇద్దరం టిఫిన్ చేయడానికి వెళ్ళాలి. సాయి ఏందంట పూరియా. నువ్వు బాపట్ల వచ్చినప్పుడల్లా పూరి తింటావా? బండి ఏడుంది మంది సాయి బండి ఆకూరలు ఏం తీసుకున్నావా? ఆకూరలు ఏ తీసుకుంటారో తీసుకున్నావా? ఈ 2 గంటలే ఇవ్వండి. ఫ్రెష్గా ఉందండి తోటకూర. ఇదిగో ఎవరమ్మా? మనోళ్ళనా? ఇది ఎక్కడ? మన ఊళ్ళో అంటే వాళ్ళకి లాభం ఉండాలి కదా నాన్న. ఇప్పుడు ఇక్కడ 5 రూపాయలు కొన్నాను. ఇది తీసుకున్నావా? ఇది బాగానే ఉందిగా, ఇది తీసుకో. దాన్ని పెట్టేసి అమ్మా మధ్యలో ఉంటాయి. ఆయన లేడు అనుకుంటా, పుట్టాను. ఇక్కడ మార్కెట్ కదా అయితే ఉన్నారండి పాపం వాళ్ళు మళ్ళీ కదా. అదా టిఫిన్ హోటల్కి వచ్చాము, టిఫిన్ చేద్దాం. ఇక్కడైతే బాగుండిద్దండి టిఫిన్. అంటే ఇక్కడ కాదు, ఇది ఇక్కడ పూరి ఉంది, దోశ. ఏందంట ఎగ్గట్ట? ఫస్ట్ ఎగ్గడ్డి తింటావా? ఎగ్గడ్డ ఒకటి సింగిలే సింగిలే. దాంట్లో ఖాళీ లేనాడు, దాంట్లో ఎందుకు పోసేది? మీరు దాంట్లో పోసుకుంటున్నారా? వాళ్ళు పోసారయ్యా అన్నిటికీ. గంటకి అంటాను సింగిల్. ఊరు చెప్పావు నువ్వు. ఎగ్గట్టే బీడ ఒకటి లోపల. మా సాయి అయితే కొబ్బరి నీళ్ళు 100 రూపాయల బాటిల్, 120 బాటిల్ కొట్టండి ఒకటి. మా సాయి అయితే కొబ్బరి నీళ్ళు అడిగానండి. ఇక్కడికి వచ్చాము. పొద్దునే కొబ్బరి నీళ్ళు ఏంటి తాగుతండి డాడీ అన్నాడు. సరే అండి, ఎండ మట్టికి అదరేస్తుందండి చూడండి.
సూర్యుడు సూర్యుడు. ఎండ మటుకు మామూలు లేదండి. ఎండ మీరు మటుకు బయటికి రావద్దు, వచ్చేవాళ్ళే బయటికి రండి. మాకే నీడ పని కూడా లేదు. నీడ పని చేద్దామన్నా ఎక్కడ నీడ పని కూడా లేదండి. అంతా ఎండలేదు. చూశారుగా మొహం చూసి గందరగోళం చెప్పరుగా. మిడిల్ క్లాస్ జీవితం అంటేనే, మధ్యతరగతి జీవితం అంటేనే కష్టాలు కాదు తప్పదండి. అయినా ఉన్నదంటే సర్దుకుపోతాం, హ్యాపీగా ఉంటాం, బాధపడాల్సిన పని లేదు. ఎంజాయ్. బాయ్. హాయ్ అండి. వాసు, మిడిల్ క్లాస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూశారుగా పొద్దున చేపలు పెట్టాను వీడియో. మా ఆవిడైతే చక్కగా నీట్గా వండేసిందండి చేపల కూర. బ్రహ్మాండంగా తినగలుగుతాను నేనైతే. ఇదిగోండి ఫ్రై కూడా చేసిండు. ఏ ముక్కగా ఆ ముక్క చక్కగా. మేము నలుగురు ఉన్నాం కదా, నలుగురికి 4 ముక్క ఫ్రై చేసింది. 1 2 3 ఇంకోటి త్రివేణి అమ్మాయికి రాజీ పెట్టావా? ఓకే. అన్నం బాక్స్.